అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆశ్రమానికి అయితే ఒక పార్సల్ అయితే వచ్చింది చూడండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మదన్పల్లి శ్రీ వినాయక ఫ్యాషన్ జ్యువెలరీ నుంచి అయితే మనకు పార్సల్ అయితే పంపించారు. ఇంత మంచి మనసుతో పంపించినారు కదా, వాళ్ళే ఒక బంగారు నాకు దీనికంటే పాపం. పార్సల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఏం పంపించారో చూద్దాం. బాగా ప్యాకింగ్ కూడా బాగా చేశారు. ఏం పంపించారు చూద్దాం. వావ్, బిస్కెట్ ప్యాకెట్స్. మన పిల్లల కోసం అయితే బిస్కెట్ ప్యాకెట్స్ పంపించినారు. ఇంకా అలానే బిస్కెట్ ప్యాకెట్స్, ఇదేమి బిస్కెట్ ప్యాకెట్స్. ఇవైతే మన అవ్వవాళ్ళ కోసం కమ్మలు పంపించారు చూడండి. మన అవ్వవాళ్ళ కోసం కమ్మలు అయితే పంపించారు. 1 గ్రామ్ గోల్డ్ అనుకుంటాయి నాకు తెలిసి. ఇవన్నీ అయితే పిల్లల కోసం. ఇవన్నీ చూడండి, డిజైన్స్ ఈరోజు శివరాత్రి పండుగ పిల్లలు వస్తున్నారు కదా, ఇప్పుడు ఇవి చూసి చూడండి వాళ్ళకి ఎంత ఆనందం అయిపోతుందో. ఎందుకంటే కమ్మలు ఆడపిల్లలు కదా, చాలా బాగున్నాయి అన్నమాట. రకరకాలు ఉన్నాయి. ఇందులో కూడా కమ్మలు అయితే ఉన్నాయి అవ్వ వాళ్ళ కోసం. దీని కింద కూడా ఇంకా ఉన్నట్టున్నాయి, కాకపోతే అది మనం మొత్తం ఓపెన్ చేయలే. కానీ దీనిపైన కూడా వాళ్ళు ఏదో లెటరా ఏదో పెట్టారు. ఈ లెటర్ ఏదో ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే నేమ్స్ రాశారు వాళ్ళవి. ఇక్కడ నేమ్స్ రాశారు. దీంట్లో కూడా ఏదో పంపించినట్టున్నారు, ఏదో ప్యాకింగ్ ఉంది. ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు. చాలా బాగున్నాయి. కొంచెం అమౌంట్ కూడా పంపించారు ఆశ్రమం కోసం. అది ఎందుకు పంపించారని దీంట్లో రాశారు. మన ఆశ్రమంలో ఒకరోజు భోజనం ఏర్పాటు చేయాలని చెప్పి అమౌంట్ కూడా పంపించారు. వాళ్ళ నేమ్స్ కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇక్కడ పేర్లు అయితే రాసి పంపించారు పేపర్లో. పంపించిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఎన్నిసార్లు వచ్చినా పిల్లలకైతే పోగొట్టుకుంటూనే ఉంటాను. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, నేను ఆటికి అరుస్తా, అమ్మ నేను తెస్తుంటా మీరు పోగొడుతుంటారని. ఇప్పుడైతే నాకు తెలిసి ఇవన్నీ అయితే 1 సంవత్సరం పైన ఉంటాయి మన పిల్లలకి కమ్మలు. ఈరోజు వస్తారు, పిల్లలకి ఎంత ఆనందం అవుతుందంటే ఆ ఆనందంగా మీ ముందుకు తీసుకొని వస్తాను. మన పిల్లలు ఎంత ఆనందం ఇస్తారని. అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎందుకంటే పెట్టుకునేది రాదు కాబట్టి అన్నీ తెస్తే పోగొడుతుంటారు. మీరు మమ్మల్ని గుర్తించి మన పిల్లల కోసము ఇంత త్యాగంగా కమ్మలు అవ్వలకు పిల్లలకు తర్వాత పూట అన్నదానానికి మీరు ఎంతో పెద్ద మనసుతో మాకు పంపించినందుకు మీ అందరికీ కానీ మా తరపున అయితే, మా ట్రస్ట్ తరపున అవ్వల తరపున ధన్యవాదాలు మా బంగారు తల్లి.